హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ప్రయాణాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే చేపట్టిన ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట సమస్యాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించాల్సిందే. ఇక ఈరోజు మిత్రులతో కూడా ప్రతి విషయంలోనూ విభేదించాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురై సవాల్గా మారవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. ఇక ప్రయాణాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సకాలంలో వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఇక వాహన విషయంలోనూ నిదానం అవసరం, ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడుల సమీకరణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం ఎక్కువై ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. ఇక విద్యార్థులు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి మనోవేదన తప్పకపోవచ్చు. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.